ఉంటారు, ఇక్కడ మా ఎస్సీలు ఉంటారు. నేను అడుగుతున్న మీ ఎమ్మెల్యే జారే గారు, ఒక్కలకన్నా ఎస్టీ కార్పొరేషన్ లో ₹1 లోన్ వచ్చిందా? ఒక్కలకు. మొత్తం అశ్వరావుపేట నియోజకవర్గంలో గాని, ఖమ్మం జిల్లాలో గాని, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక్క కోయ బిడ్డకో, ఒక లంబాడి బిడ్డకో, ఒక గోండు బిడ్డకు ₹1 లోన్ వచ్చిందా? ఒక్కరికైనా సహాయం జరిగిందా? ఆనాడు కేసీఆర్ గారు 10% రిజర్వేషన్ ఇస్తానంటే 10% రిజర్వేషన్ ఇచ్చిండు. కోయగూడాలను, లంబాడి తండాలను గ్రామ పంచాయతీలు చేస్తా అంటే గ్రామ పంచాయతీలు చేసి చూపిండు మన కేసీఆర్. మా బిడ్డలు విదేశాల్లో చదవాలంటే 20 లక్షల ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇప్పించి విదేశాల్లో చదివించాడు మన పిల్లల్ని. మన పిల్లలు మా కాళ్ళ మీద మేము నిలబడతాం, మా ఉద్యోగాలు మేం చేసుకుంటామంటే ఆ పిల్లలకు లక్షల రూపాయలు ఎస్టీ కార్పొరేషన్ ద్వారా, సీఎం ఎస్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా వేల మంది పిల్లలకు సాయం చేసిండు కేసీఆర్ గారు. నేను అడుగుతున్న బట్టి విక్రమార్క గారిని, మీరే ఆర్థిక మంత్రి, ఖమ్మం జిల్లా నుంచి ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ఇవాళ ఏంటి ఏవి ట్రైకార్ లోన్స్ మనం ఇచ్చాం. అది ఈరోజు ఏం జరిగింది? ఎస్టీ కార్పొరేషన్ ద్వారా మొన్న మేము అసెంబ్లీలో అడిగాం, నువ్వు ఎంత బడ్జెట్ లో డబ్బులు పెట్టావు, ఎంతమంది ఎస్టీ పిల్లలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం 2.5 ఏళ్లలో సాయం చేసిందని చెప్పి మేము అడిగాం. అడిగితే మీ బట్టి గారే సమాధానం చెప్పిండు అసెంబ్లీలో. నేను ఉత్తగా చెప్తలేను, అసెంబ్లీలో బట్టి విక్రమార్క గారు చెప్పిన మాటే ఇవాళ మీకు చెప్తా ఉన్నా. ఏం చెప్పిండు? ఈ 2.5 సంవత్సరాల్లో 2750 కోట్లు ఎస్టీల కోసం బడ్జెట్లో పెట్టినాము అన్నాడు. అబ్బా బాగానే పెట్టిండని నేను అనుకున్నా. మళ్ళీ అడిగిన, మరి పెట్టుడు పెట్టినావు 2750 కోట్లు, అందులో ఎన్ని పైసలు రిలీజ్ చేసినావు, ఎంతమందికి సాయం చేసినావో చెప్పు అన్నా. ₹1 రిలీజ్ చేయలే, ఒక్కరికి సాయం చేయలే. ఇగో ఇది గిరిజనుల మీద ఈ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రేమ. ఇది నా మాట కాదు, ఇది రాష్ట్ర శాసనసభలో ప్రభుత్వం చెప్పిన మాట మీ ముందు పెడతా ఉన్నా. 2750 కోట్లు బడ్జెట్లో పెట్టినరు, ₹1 కూడా ఎస్టీలకు రిలీజ్ చేయనటువంటి దగుల్బాజీ ప్రభుత్వం, గిరిజన వ్యతిరేక ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. పోనీ గిరిజనులకు మోసం చేసినావు, దళితులకు ఏమన్నా చేసిండా, మా ఎస్సీలకు ఏమన్నా చేసిండా అని అడిగిన. ఎస్సీల కోసం బడ్జెట్లో ఎన్ని డబ్బులు పెట్టారు, ఎంతమందికి సాయం చేశారని అడిగాం. బట్టి గారు దళిత బిడ్డ, రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, కనీసం వాళ్ళకైనా ఏమైనా సాయం చేశాడేమో, ఏమైనా మేలు చేశాడేమో అని నేను ఆశపడ్డాం. కానీ ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ఏంటంటే 5400 కోట్లు ఎస్సీ కార్పొరేషన్కు బడ్జెట్లో పెట్టినా అని చెప్పిండు. మరి ఎంత ఖర్చు పెట్టినావు, ఎంతమంది దళిత బిడ్డలకు మేలు చేసినావు అంటే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ₹1 రిలీజ్ చేయలే, ఒక్క దళిత బిడ్డకు కూడా సాయం చేయలేదు అని సిగ్గు లేకుండా అసెంబ్లీలో సమాధానం చెప్పుకున్నారు. దళితులకు మోసం, గిరిజనులకు మోసం, పోనీ బీసీలకు ఏమైనా చేశారా? బీసీ కార్పొరేషన్కి ఎన్ని డబ్బులు పెట్టారు, ఎంత సాయం చేశారని అడిగితే బీసీ కార్పొరేషన్కు 1370 కోట్ల రూపాయలు పెట్టామని చెప్పారు. దాని పని కూడా అంతే. కేవలం అసెంబ్లీలో ఈ సంవత్సరం బీసీలకింత, దళితులకింత, గిరిజనులకింత పెట్టామని బట్టి గారు చెప్పుడు వీళ్ళు బల్లలు కొట్టుడు. ₹1 రిలీజ్ అయ్యేది లేదు, ఒక్క కుటుంబం బాగుపడేది లేదు. ఈ రకంగా గిరిజన బిడ్డలను, దళిత బిడ్డలను, బలహీన వర్గాల పిల్లల్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఇలా పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యక,
పిల్లల చదువులు కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. అందువల్ల మిత్రులారా